ఈరోజు మనం ఇంటర్నెట్లో చాలా ఉపయోగపడే ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకోబోతున్నాం. అదే విపిఎన్. అంటే ఏమిటి ఈ విపిఎన్? ఇది ఎలా పనిచేస్తుంది? దాన్ని ఎందుకు వాడాలి? చాలా సింపుల్గా చెప్తాను, చివరికి మీరు బాగా అర్థం చేసుకుంటారు. విపిఎన్ అంటే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. ఇది మన ఫోన్ లేదా కంప్యూటర్ నుండి ఇంటర్నెట్కి వెళ్ళే డేటాను సురక్షితంగా మరియు రహస్యంగా పంపించే ఒక విధానం. సాధారణంగా మనం ఇంటర్నెట్ వాడినప్పుడు మన డేటా మేమేం సెట్ చేస్తున్నాం, ఏ వెబ్సైట్ చూస్తున్నాం అన్నది ఇంటర్నెట్ కంపెనీకి కనిపిస్తుంది. కానీ మనం విపిఎన్ వాడితే అది ఒక సీక్రెట్ టన్నెల్ లా పని చేస్తుంది. ఆ టన్నెల్ లోపల ఉన్న సమాచారం ఎవరూ చూడలేరు. ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం. ఒకటి, మీరు మీ మొబైల్లో విపిఎన్ యాప్ ఆన్ చేస్తారు. రెండు, ఆ యాప్ మీ ఫోన్ను ఒక విపిఎన్ సర్వర్, ఉదాహరణకు అమెరికాలో ఉన్న సర్వర్ తో కనెక్ట్ చేస్తుంది. మూడు, మీ సమాచారం, డేటా ని ఎన్క్రిప్ట్ చేస్తుంది, అంటే సీక్రెట్ కోడ్లోకి మార్చేస్తుంది. నాలుగు, ఇప్పుడు మీరు ఏ వెబ్సైట్ చూసినా అది మీ రియల్ లొకేషన్ కాకుండా విపిఎన్ సర్వర్ లొకేషన్నే చూస్తుంది. ఉదాహరణకి, మీరు ఇండియాలో ఉన్న విపిఎన్ ద్వారా అమెరికా సర్వర్కి కనెక్ట్ అయితే వెబ్సైట్కి మీరు అమెరికాలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంటే మన సమాచారాన్ని రహస్య కోడ్గా మార్చడం. ఉదాహరణకి, హెలో వరల్డ్ అని ఉన్న మెసేజ్ సమ్ అన్నోన్ స్పెషల్ క్యారెక్టర్ లా మారిపోతుంది. అలా చేస్తే దాన్ని హ్యాకర్లు చదవలేరు. ఇప్పుడు చూద్దాం విపిఎన్ వాడటం వల్ల కలిగే ప్రయోజనాలు. ఒకటి, ప్రైవసీ రక్షణ. మీ ఆన్లైన్ యాక్టివిటీ ఎవరికీ కనిపించదు. రెండు, పబ్లిక్ వైఫైలో సేఫ్టీ. కేఫేను లేదా స్కూళ్ల వైఫై వాడేటప్పుడు హ్యాకర్ల నుంచి రక్షిస్తుంది. మూడు, లొకేషన్ దాచడం. వెబ్సైట్లు మీ రియల్ లొకేషన్ తెలుసుకోలేవు. నాలుగు, బ్లాక్ అయిన వెబ్సైట్లు యాక్సెస్ చేయడం. మీ దేశంలో బ్లాక్ అయిన సైట్లను ఓపెన్ చేయవచ్చు. ఐదు, సేఫ్ ఆన్లైన్ బ్యాంకింగ్. ట్రాన్సాక్షన్స్ సురక్షితంగా ఉంటాయి. విపిఎన్ వాడటం చట్టబద్ధమే, కానీ దాన్ని మంచి పనులకే వాడాలి. ఫ్రీ విపిఎన్స్ కొన్నిసార్లు సురక్షితం కావు. అవి మీ డేటాను అమ్మే అవకాశముంది. విపిఎన్ వాడితే కొన్నిసార్లు ఇంటర్నెట్ కొంచెం స్లో అవుతుంది. విపిఎన్ అంటే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. ఇది ఒక సీక్రెట్ టన్నెల్లా పనిచేస్తుంది. ఇది మన డేటా మరియు లొకేషన్ని రహస్యంగా ఉంచుతుంది. ప్రైవసీ, సెక్యూరిటీ మరియు సేఫ్ బ్రౌజింగ్ కోసం చాలా ఉపయోగపడుతుంది. ఇదే సింపుల్గా చెప్పాలంటే విపిఎన్ అంటే ఇదే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి టెక్ వీడియోస్ కోసం మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. ధన్యవాదాలు.